రేపే మున్సిపాలిటీలకు సంబంధించిన చైర్మన్ మేయర్ ఎన్నికలు ఎవరు చైర్మన్ అవుతారు, ఎవరు మేయర్ అవుతారనే ఉత్కంఠ నెలకొన్న పరిస్థితి నెలకొంది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని 7 మున్సిపాలిటీలు, ఒక నిజామాబాద్ కార్పొరేషన్లు ఉన్నాయి. ప్రధానంగా నిజామాబాద్ కార్పొరేషన్లో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా బీజేపీ ఉంది. కానీ బీజేపీకి సంబంధించిన నిజామాబాద్ ఎంపీ ఏకంగా మేము ప్రతిపక్షంలోనే ఉంటామని మీడియా సమావేశంలో చెప్పిన పరిస్థితి. రాజకీయాల్లో ఎప్పుడు ఏదైనా జరగవచ్చు. ప్రతిపక్షాల్లో ఉంటామని మాట చెప్పారు, కానీ నిజామాబాద్లో మేయర్ ఎవరవుతారనే ఉత్కంఠ నెలకొన్న పరిస్థితులు అయితే ఉన్నాయి. అటు కామారెడ్డి పట్టణంలో చూసుకుంటే పూర్తి స్థాయిలో కామారెడ్డిలో హంగ్ ఏర్పడే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తుంది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే ప్రతి మున్సిపాలిటీను అత్యధికంగా కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకున్న పరిస్థితి ఉంది. ఆర్మూర్ మున్సిపాలిటీలో 36 వార్డులు ఉంటాయి. 19 కాంగ్రెస్ కైవసం చేసుకుంది, బీజేపీ 8, అదేవిధంగా బీఆర్ఎస్ 5, ఇండిపెండెంట్ 3, ఎంఐఎం 1. పూర్తి స్థాయిలో కాంగ్రెస్కే మేయర్ చైర్మన్ అయ్యే అవకాశాలు అత్యధికంగా ఉన్నాయి. బోధన్ మున్సిపాలిటీలో చూసుకుంటే మొత్తంగా 38 వార్డులు ఉన్నాయి, 17 కాంగ్రెస్ గెలుచుకుంది. ఎంఐఎం 12, బీఆర్ఎస్ 5, బీజేపీ 3, ఇండిపెండెంట్ 1. ఈ పాటికే ఇండిపెండెంట్ అభ్యర్థి కాంగ్రెస్కు సపోర్ట్ చేసిన పరిస్థితి. ఎంఐఎం పూర్తి స్థాయిలో సపోర్ట్ చేస్తే బోధన్ మున్సిపాలిటీలో పూర్తిగా కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకునే అవకాశం ఉంది. కానీ అక్కడ మాత్రం ఎంఐఎం సపోర్ట్ చేయకుంటే కానీ హంగ్ ఏర్పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తుంది. ఏదేమైనా చైర్మన్ ఎన్నిక ఉత్కంఠ రేపిన పరిస్థితులు నెలకొన్నాయి. భీమ్గల్ మున్సిపాలిటీలో భీమ్గల్ 12 వార్డులు వచ్చాయి. 12 వార్డులకు కానీ 8 కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంది, 4 బీఆర్ఎస్ పార్టీ గెలుచుకుంది. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన చైర్మన్ ఏదైతే మున్సిపల్ చైర్మన్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయ్యే అవకాశాలు ఉన్నాయి. మరోవైపు బిచ్కుందాలో 12 వార్డులు ఉన్నాయి. 12 వార్డులకు గాను 8 కాంగ్రెస్ గెలుచుకుంది, బీఆర్ఎస్ 2 గెలుచుకున్న పరిస్థితి నెలకొంది. మరోవైపు ఏదైతే పూర్తి స్థాయిలో ఎన్నికలు ఎప్పుడు జరిగినా ఏం జరిగినా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి సంబంధించిన చైర్మన్ అయ్యే అవకాశాలు మెండుగా ఉన్న పరిస్థితులు ఉన్నాయి. మరోవైపు చూసుకుంటే మొత్తంగా నిజామాబాద్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే ఇటు ఎల్లారెడ్డిలో 12 వార్డులు ఉన్నాయి. 12 కాంగ్రెస్ 10 గెలుచుకుంది, బీఆర్ఎస్ 1, ఇండిపెండెంట్ 1 గెలుచుకుంది. ఎల్లారెడ్డిలో కూడా కాంగ్రెస్ అభ్యర్థి చైర్మన్ అయ్యే అవకాశాలు. బాన్స్వాడలో 19 గెలుచుకుంది, 19 వార్డులు ఉన్నాయి, 10 కాంగ్రెస్ గెలుచుకుంది, బీఆర్ఎస్ 4, బీజేపీ 3, ఇండిపెండెంట్ 1, ఎంఐఎం 1. పూర్తి స్థాయిలో అత్యధికంగా స్థానాలు కాంగ్రెస్ పార్టీకే వచ్చిన పరిస్థితులు ఉన్నాయి. అక్కడ కాంగ్రెస్ పార్టీ చైర్మన్ అభ్యర్థి అయ్యే అవకాశాలు మెండుగా ఉన్నాయి. కేవలం ఒక కామారెడ్డిలో చూసుకుంటే బీఆర్ఎస్కు 16, బీజేపీకి 16, కాంగ్రెస్కు 19, బీఆర్ఎస్కు 11, ఇండిపెండెంట్ 3. ఇప్పుడే ఇండిపెండెంట్ అభ్యర్థులు కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేశారు, 21కి చేరుకుంది. అక్కడ 49 వార్డులు ఉంటాయి. 49 వార్డుల్లో ప్రధానంగా అత్యధిక స్థానాలు కాంగ్రెస్ గెలుచుకున్నప్పటికీ బీఆర్ఎస్ బీజేపీ ఒక్కటైతే మాత్రం కాంగ్రెస్ పార్టీకి చుక్కలే అనే చెప్పవచ్చు. ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కౌన్సిలర్లు అందరూ కూడా రాష్ట్ర బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమక్షంలో ఉన్నట్లు తెలుస్తుంది. బీజేపీ బీఆర్ఎస్ కామారెడ్డిలో ఒకటైతే మాత్రం కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏంటని చెప్పి కాంగ్రెస్ పార్టీ నుండి గెలిచిన నేతలు, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు అందరూ కూడా ఆలోచనలు చేస్తున్న పరిస్థితి. ఎలాగైనా కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకోవాలని కొట్టుమిట్టులు ఆడుతున్న పరిస్థితులు నెలకొన్నాయి. ముఖ్యంగా నిజామాబాద్ కార్పొరేషన్లో చూసుకుంటే అత్యధికంగా స్థానాలు సింగిల్ లార్జెస్ట్ పార్టీ బీజేపీ గెలుచుకుంది, 28 స్థానాలు బీజేపీ పార్టీ గెలుచుకుంది, 14 డివిజన్లు ఎంఐఎం గెలుచుకుంది. అత్యధిక స్థానాలు 17 స్థానాలు కాంగ్రెస్ పార్టీ సింగిల్ లార్జెస్ట్ పార్టీ బీజేపీ అయితే కాంగ్రెస్ పార్టీ చైర్మన్ ఏదైతే మేయర్ పీఠాన్ని దక్కించకపోనుందనే తెలుస్తుంది. ప్రధానంగా నిజామాబాద్ మేయర్ కాంగ్రెస్ పార్టీ ఎవరవుతారనే ఉత్కంఠ నెలకొంది. అందులో ప్రధానంగా 4 పేర్లు వినిపిస్తున్నాయి. అత్యధికంగా 41వ డివిజన్ నుండి గెలిచిన మహిళా పేరు వినిపిస్తున్న పరిస్థితి. ఎందుకంటే నిజామాబాద్ మేయర్ స్థానం పూర్తిగా మహిళా జనరల్ వచ్చింది. మహిళా జనరల్ వచ్చిన నేపథ్యంలో జనరల్ స్థానం నుంచి, జనరల్ రిజర్వేషన్ నుంచి గెలిచిన వారు ఎవరూ లేకపోవడంతో అక్కడ బీసీలకే నిజామాబాద్ మేయర్ దక్కే అవకాశాలు ఉన్నాయి. బీసీలలో ముదిరాజా, గౌడ అనే కోణంలో కూడా రాష్ట్ర పిసిసి అధ్యక్షుడు, జిల్లాకు సంబంధించిన కాంగ్రెస్ పార్టీ నేతలు అందరూ కూడా వారిపై తర్జన భర్జన చేస్తున్న పరిస్థితుల్లో నిజామాబాద్ మేయర్ ఎవరవుతారనే ఉత్కంఠ నెలకొంది. మరోవైపు కూరగాయల ఉమారానా లేకపోతే బొంబోతుల పూజిత గౌడ అనే కోణంలో కూడా కాంగ్రెస్ పార్టీ ఆలోచిస్తున్న పరిస్థితులు నెలకొంది. ఇద్దరిలో 4 పేర్లు వినిపించాయి. ఇద్దరిలో
ఎవరో ఒకరిని ఫైనల్ చేసే అవకాశాలు ఉన్నాయి. పూర్తి స్థాయిలో నిజామాబాద్ మేయర్ మాత్రం బీసీ మహిళకే దక్కనుందనే చెప్పచ్చు. ఖచ్చితంగా ఇన్ని రోజులు బీజేపీ అధికారం చేపడుతుందని ఆశాభావం వ్యక్తం చేసింది. సింగిల్ లార్జెస్ట్ పార్టీగా బీజేపీ నిలిచింది. కాంగ్రెస్ పార్టీ మేయర్ కైవసం చేసుకొని ఉంది నిజామాబాద్ కార్పొరేషన్. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా అజింతో గంగారెడ్డి, RTV నిజామాబాద్. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.